హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు నేను చూసి చెప్పేస్తాను. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. నేను ఎవరో చూసేస్తాను. ఓహో, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం పేరుని నాని అని జనానికి ఎప్పుడో అర్థమైపోయింది. పేదల బియ్యం బొక్కేసిన కేసులో సుస్సు పోసుకుంటూ ఊళ్ళట్టుకుని తిరిగేసి పేరుని ఇప్పుడు నీతులు చెప్పడానికి వచ్చాడంటేనే చీ అనిపిస్తూ ఉంది. ఓత్సనీచాలు లేనివే రాజకీయాలని చిన్నప్పుడు మా తాత చెప్పేవాడు. అప్పట్లో నిజమా అనుకునేవాడిని, కానీ పేరుని నానిని చూసాక 100% అది నిజం అనిపిస్తూ ఉంది. విమానయాన శాఖ మీద, ఇండిగో వ్యవహారం మీద పేరుని ఏదో మాట్లాడుతూ అంటూ ఉత్సాహపడుతున్నాడు. నేల క్లాసు రిక్షాకే ఎక్కువైన పేరుని ఆకాశంలో ఎగిరే విమానాల గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే నువ్వు మనకి నవ్వు రాక మానదు. సరే ముచ్చట పడుతున్నాడు కదా, ఏదో ఇందవరండి. ఇదిగో తొర్రిపళ్ళ నాని, నీ యాదవ ఆటకారాలు ఏంటో మొదలెట్టు. గోడ్డుకారం పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. స్టార్ట్ చేయి. ఇండిగో విమానాలు మొత్తం అన్నీ కూడా ఆగిపోవటం, 450, 1000 ఇట్లా రోజుకి ఇన్ని చొప్పున ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోవటం, రద్దు కాబట్టం, లక్షల మంది ప్రజలు జీవితాలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ జీవన సరళి తలకిందులు అవటం అనేది జగన్మోహన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అపోత కల్పన అంటారా ఏంటంటాడా చంద్రబాబు నాయుడు గారు? అంటే రామ్మోహన్ నాయుడికి ఏం సంబంధం లేదని చెప్తున్నాడా ఎవరు? ఈయన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా? నేను చంద్రబాబు నాయుడు గారు అన్నాడా? నేను చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా? కేంద్రం చూసుకుంటా అంటే నేను వేరే సరదా కంటే మీరు ఏమనుకోకపోతే నేను నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ కూడా చూశానండి. చూస్తే ఓ ప్రైవేట్ ఎయిర్లైన్ చేసిన తప్పుకి ప్రభుత్వాన్ని నిందితే అట్టా పేరుని నిన్ను నీ వాళ్ళకం చూస్తూ ఉంటే మా ఊరి సర్పంచ్ గారి 3వ అబ్బాయి ఆడు అంతే వితండవాదం చేసేవాడు. తాను తీసుకున్న కేరళ లాటరీ టికెట్ డబ్బులు రాలేదని ఏపీ ప్రభుత్వాన్ని తిట్టేవాడు. అలా ఉంది నీ వ్యవహారం. ఆడంటే 3వ క్లాసు 3 సార్లు తప్పాడు. నువ్వు జుట్టుకు మీసాలకు దండిగా రంగేసి మరీ వచ్చిన మాజీ మంత్రివి. నువ్వు కూడా అట్ట మాట్లాడితే ఎట్టా చెప్పు. అది సరే, బాబు గారి ప్రెస్ మీట్ చూశానన్నావు కదా, ఓ పాలి దాని సంగతి ఇటు చెప్పు. ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు. చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారని ఒక ఆయన ఉన్నాడు. ఈ రమేష్ గారు కాదు, అక్కడ ఒక రమేష్ గారు ఉన్నాడు. ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే, ఈ క్వశ్చన్ విలేకరితో ఎవరితో అడిగిచ్చని. ఆయన చీట్లు రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు. చీట్లు రాసుకుని తలకోడి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది. దరిద్రం చూడండి, చంద్రబాబు నాయుడు దరిద్రం. ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది. అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్లో అడిగేశాడు. అడగగానే ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా. తెలుగులో మొదలుపెట్టాడు చూసి. ఆడు ఇంకా తొంటలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి. లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ అనగానే చూశాడు, మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు. ఆడు ఇంగ్లీష్ అన్నాడు, ఈయన తెలుగులో మొదలెడతాడు. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ లుక్ ఆఫ్టర్, ఐ విల్ టేక్ ఆఫ్టర్ అని మూసేశాడు. ఈ ఆత్మగాని చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తానే తిరుగుతూ ఉందా ఏటి పేరుని? కాళ్ళ కింద క్యారీ బ్యాగులు, తొర్రపళ్ళు వేసుకున్న నీ దగ్గర చేతబడి లాంటి విద్యలు కూడా ఉన్నాయా? అసలు జాతీయ స్థాయి సమస్యలు ఏమైనా ఉంటే అవి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని నేషనల్ ఛానల్స్ కాబట్టి ఆ వార్తని దేశవ్యాప్తంగా ప్రచురించగలరు లేదా ప్రసారం చేయగలరు. ఇప్పుడు ఏకిలి నవ్వులు నవ్వే నీ దగ్గర ఒకరైనా ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు వస్తారా? ఎందుకంటే నువ్వు లోకల్ గాడు, నువ్వు గల్లీ నేతవి, నీకు అంత సీను లేదు ఉండదని వాళ్ళకి తెలుసు. ఇండిగో మ్యాటర్ అనేది జాతీయ స్థాయి అంశం కాబట్టి ఇంగ్లీష్ మీడియా ప్రశ్నించింది తప్ప నువ్వు అన్నట్లు రమేషో ఇంకొకరో ఇవ్వలేదు. బహుశా మీ జగన్ రెడ్డికి అలవాటు కాబట్టి ఇట్టానే ఉంటుంది అనుకుంటా ఉన్నావా ఏంది? అక్కడ 45 ఏళ్ల ప్లస్ రాజకీయ అనుభవం. ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన సమయంలో మీ జగన్ రెడ్డి బచ్చా లాగు అలా ఉండి ఉంటాడు. ఆ చేత చూసుకుని మాట్లాడు. అన్నట్లు నీకు ఇంగ్లీష్ వచ్చా? జగన్కి రాదు కదా, నీకేమొచ్చు అంటావా? ఏంది శాండాలంగానే?
నేను ఇంగ్లీష్ విలేకరు లాగా మీ రమేష్ చీటీ మారిపోయినట్టుగా చీటీ మారకుండా నేను స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి. మీరు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అని రామ్మోహన్ నాయుడిని సెంట్రల్ మినిస్టర్ కేంద్ర మంత్రి చేశారు కదా మీరు. ఏది ఆయన విమానయాన శాఖ పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని. మొత్తం తెలుగులోనే అడుగుతున్నా. నాకు ఇంగ్లీష్ రాదు, మీకు లాగానే పొట్టకొస్తే తెలుగు రాదు. తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా. మన ఇద్దరం సేమ్ టు సేమ్ మన ఇద్దరం. ఏదో అంటాడు, ఏదో సినిమాలో మీ వాడు ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా, గడ్డం గీసుకుంటుంది గడ్డం వేసుకుందని. మీరు మేకప్ వేసుకుంటారు, నేను మేకప్ వేసుకుని అంతే. ఇద్దరం సేమ్ టు సేమ్. ఇద్దరికి పట్టుకొచ్చి అక్షరం మాకు ఇంగ్లీష్ ముక్క రాదు ఇద్దరికి. మన ఇద్దరికి తెలుగులోనే మాట్లాడుతున్నా, తెలుగులో అడుగుతా. నీకు పొట్టకు వస్తే తెలుగు కూడా రాదా? నీ పొట్టకు వస్తే పేదల బియ్యం తాలూకా బత్తలు బయటకు వస్తాయి. బందర్లో నువ్వు చేసిన అవినీతి బయటకు వస్తుంది, కానీ తెలుగు ఎందుకు వస్తుంది? నీకు బూతులు తప్ప అచ్చ తెలుగు రాదు కదా. ఏంది నువ్వు బాబు గారు సేమ్ టు సేమ్? అబ్బో, నువ్వు బాబు గారు సేమ్ టు సేమ్ అంటే ఛీ, నీ బ్రతుక్కి చంద్రబాబుని అయ్యా బాబు అని నా భార్యని అరెస్ట్ చేయకండి అని అడుక్కున్నవాడు. బాబు గారు ఎంఏ పొలిటికల్ సైన్స్, నీలాగా 2వ క్లాస్ కాదు. ఆయన ఎన్నో విదేశీ వేదికల మీద లెక్చర్లు ఇచ్చారు. దిస్ ఈజ్ లెంగ్తీ క్వశ్చన్ అని జగన్లా పారిపోలేదు. ఆయనకి ఇంగ్లీష్ రాదు అంటున్నావు అంటే నీకు బుద్ధి లేదని అర్థం అంతే. నువ్వు కొడాలి నాని ఎదురు సేమ్ టు సేమ్, నువ్వు బోర్గడ్డ అనిల్ గడికి సేమ్ టు సేమ్, నువ్వు జగన్ రెడ్డి సేమ్ టు సేమ్. అసలు మీ పార్టీ పెద్ద షేమ్. వేస్ట్ గాళ్ళనిగా జనం 11 ఇచ్చి చాపేసి కూకోబెట్టారు. ఇంకా సిగ్గు రాకపోతే అట్ట నేను బొక్కలో దోసి మాకలేరు కదా. రోజు చాలా దగ్గరలో కనిపిస్తా ఉంది పేరుని. పెళ్ళిళ్ళు డ్యాన్సులు చేస్తారు, రీల్స్ చేసుకుంటారా? ఏం చేసుకుంటారు? మన పంచాయతీల్లో తరగతి గదులు శంకుస్థాపన, లేకపోతే సిమెంట్ రోడ్డు శంకుస్థాపన, వెళ్ళి ఊకదంపుడు ఉపన్యాసం, జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు కడితేనేమో చంద్రబాబు నాయుడు గారు కట్టాడు పోర్టు అని ఇట్లాంటి తప్పుడు మాటలు. వీటికా ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వంలో అసలు ఎన్ని సంస్థలు ఉన్నాయి? ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి ట్రాఫిక్కి సరిపడా పైలట్లని రిక్రూట్ చేసుకుంటున్నారా లేదా? అలాగే స్టాఫ్ని లోపల వాళ్ళని క్యాప్టెన్లని అంటారు కదా, స్టివార్డ్స్ అంటారు కదా, వాళ్ళకంటే దాదాపుగా నాకెవరో పైలట్ చెప్తున్నాడు 10 సీట్లు మించి దాటి 11వ సీటు ఉన్నా కూడా పైలట్లే కాదు, లోపల సర్వ్ చేసేటువంటి స్టాఫ్ కూడా ట్రైన్ అవ్వాలి, ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. వాళ్ళకు కూడా ఈ రెస్ట్ పీరియడు, ఈ ఎంత టైం డ్యూటీ చేశారనేవి కూడా గైడ్ లైన్స్ వర్తిస్తాయని చెప్తున్నాడు. ఏంది తొర్రి రాజా, చాలా నేర్చుకుని వచ్చినట్లున్నావుగా. నీకు ట్రాక్టర్కి లారీకి తేడా తెలీదు. నువ్వు ఏకంగా విమానాలు వాడి నడిపే ఆ పైలట్లో క్యాబిన్ క్రూ గురించి మాట్లాడుతూ ఉన్నావా? నిన్నంతా నైట్ ప్రిపేర్ అయ్యావా ఏంటి? అర్ధ ప్రయత్నం తప్ప పైసా ఉపయోగం లేదు. అది సరే, అదేదో అన్నావు పెళ్ళిళ్ళలో డ్యాన్సులు చేస్తా అని. మరి కోడిగుడ్డు మాజీ మంత్రి మీ డైమండ్ రాణి అంబటి వీళ్ళ చేసిన ఏంటి క్లబ్ డ్యాన్సులా, ప్రబల కాడ అర్ధనగ్న నృత్యాలా? వాళ్ళని ఓ పాలి అడుగు. నీకంటే డ్యాన్స్ రాదు, తొక్క రాదు, వచ్చిన వాళ్ళ మీద పడి ఆడవడం మానేసి ఇగో ఆ తొర్రిపళ్ళ సందులోని సరి చేయించుకో. చూడలేక సాస్తా ఉన్నావు. ఎప్పటికీ చాలా ఎక్కువగా వాగావు. ఇక మూసుకుని దయచేయి పోవయ్యా సన్నాసి నర సన్నాసి.